ఎముకలు కొరికే చలిలో దేవుడే మాకు తోడుగా ఉండి, గాని ఆ ఊరిలో సువార్తకు వ్యతిరేకత చాలానే ఉంది. ఈ మాట ఎందుకంటున్నానో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. ఇంటింటికి వెళ్ళి ఏసే నిజ దేవుడు, ఆయనే రక్షకుడు అని ఆయన గురించి యవనస్తులైన బిడ్డలు చాలా మంది మేము చెప్పిన మాటలు విన్నారు, మమ్మల్ని చేదరించుకున్నారు, మా ఇళ్ల నుండి దూరంగా పొండని తిట్టేశారు. నాటి అపోస్తులు, మిషనరీలు, గొప్ప గొప్ప సేవకులు, వారికి జరిగిన వాటికంటే దారుణం ఏం జరగలేదు. వారు పడిన నిందలు, అవమానాలతో పోలిస్తే ఇవి ఏ పాటివి? అదంతా ఒకవైపు నిలిచి ఆమెను ఊరి నుండి బయటకు వెలివేయాలని చూశారు. కఠినమై అనారోగ్యంలో బాధపడుతున్నప్పుడు నన్ను స్వస్థపరిచింది యేసయ్య, నన్ను సాకింది ఆ యేసయ్య బిడ్డలే, నేను ఆయన్నే నమ్ముకుంటాను, చంపేస్తే చచ్చిపోతాను గాని ఆయనను మాత్రం వదలను అని చెప్పారంట. ఆమె సాక్ష్యం విన్నాక మేమైతే ఆమె భక్తికి, ఆమె విశ్వాసానికి మా బాగా కలిసి రావాలని కొందరు అనుకుంటుంటే, మరికొందరు మేము కూడా ఇందులో పాలి భాగస్థులం అవుతాము అంటూ ముందుకొచ్చారు. ఊట్ల అక్కడ కూడా దేవుని సువార్తను ప్రకటించాము. అక్కడ చాలా మంది మన ప్రభువు సమస్తానికి కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ మా వందనాలు. ఆ దేవుని మహాకృపను బట్టి గతించిన నెలలో మా సువార్త యాత్రను గూర్చి మీతో మరిన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాము. పోయిన వారంలో పెట్టిన వీడియోకు చాలా చక్కటి అమూల్యమైన స్పందనలు మాకు వచ్చాయి. మాతో కలిసి రావాలని కొందరు అనుకుంటుంటే, మరికొందరు మేము కూడా ఇందులో పాలి భాగస్థులం అవుతాము అంటూ ముందుకొచ్చారు. దీనిని బట్టి మన దేవునికే మహిమ చెల్లిస్తున్నాము. ఎముకలు కొరికే చలిలో దేవుడే మాకు తోడుగా ఉండి మాకు విశ్రాంతిని ఇచ్చారు. తెల్లవారింది. ఉదయాన్నే లేచి ప్రార్థనలు చేసుకుని మా పనులు ముగించుకుని వంట పని చేసి, వంట అంటే మేము ఉదయాన్నే బయలుదేరితే మళ్ళీ సాయంత్రమే తిరిగి వచ్చేది కాబట్టి మధ్యాహ్నానికి భోజనం సిద్ధపరచుకుని వాటిని సమకూర్చి, అలాగే సువార్త చేయడానికి కావలసిన సామగ్రిని భాగాలుగా విభజించి అన్నింటినీ సిద్ధపరచుకున్నాము. వెళ్ళాలనుకున్న ప్రాంతాల గురించి కొంచెం తెలుసుకుని ప్రార్థనాపూర్వకంగా అక్కడ నుండి బయలుదేరాము. ముందుగా ఎర్రంపాలెం అనే ఊరి నుండి మొదలుపెట్టాము. ఒక పక్క కొంతమందిగా విడిపోయి కరపత్రాలు పంచుతుంటే, మరో ప్రక్క ఆటోలోనే ఉండి దేవుని మాటలు, దేవుని సువార్తను అనేకులకు వినిపిస్తూ మైక్ శబ్దం ద్వారా సువార్త ప్రకటించాము. ఆ ఊరంతా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళాము. ఆ ఊరిలో కొందరు రక్షణ పొందిన వారు ఉండడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఆ ఊరంతా పూర్తయ్యాక ఆ ఊరు చివర అందరం కలిసి చేతులు పట్టుకుని ఆ గ్రామం యొక్క రక్షణ కొరకు, ఆ గ్రామంలో రక్షణ పొందిన వారి కొరకు ప్రార్థనలు చేసి అదే ఆనందంతో వేరే ఊరుకు సాగిపోయాము. అలా చాలా దూరం వెళ్ళాక కానీ ఇంకో ఊరు కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఊరికి మధ్యలో దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరం అయినా ఉంటుంది. తర్వాత ఊరు రామన్నపాలెం. ఇది చాలా పెద్ద ఊరు, చాలా ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆయన సువార్త బలంగా చేయాలని ఆశతో ప్రార్థించుకుని ప్రారంభించాము. గాని ఆ ఊరిలో సువార్తకు వ్యతిరేకత చాలానే ఉంది. ఈ మాట ఎందుకంటున్నానో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. ఆ ఊరిలో రక్షింపబడిన వారు చాలా అంటే చాలా తక్కువ మంది. మేము వెళ్ళేసరికి ఆ ఊరిలో ఉన్న ఒక హైందవ ఆలయాన్ని కొంతమంది బాగు చేస్తున్నారు. వారు మమ్మల్ని చూసి ఎవరు వీళ్ళు అన్నట్టు ఒక ప్రశ్నార్థకంగా మమ్మల్ని చూశారు. మేము ఆగకుండా ముందుకు వెళ్ళిపోయాము. ఇంటింటికి వెళ్ళి ఏసే నిజ దేవుడు, ఆయనే రక్షకుడు అని ఆయన గురించి చెబుతూ ఆయన ప్రేమను పంచుతూ తిరుగుతున్నాము. అవసరమైన చోట మా యొక్క వ్యక్తిగత సాక్ష్యాలు పంచుకుంటున్నాము. కొందరు కన్నీటి పర్యంతమయ్యారు, మరికొందరు మేము తీసుకువెళ్ళిన బైబిల్స్ కావాలని తీసుకున్నారు. అలాంటి గృహాల్లో అంటే దేవుడంటే తెలియని కొన్ని గృహాలలో, చాలా వ్యతిరేకంగా ఉండే గృహాలలో మేము తీసుకెళ్లిన బైబిల్స్ వాళ్ళ గృహాల్లో ఉండడం, వారు తీసుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. యవనస్తులైన బిడ్డలు చాలా మంది మేము చెప్పిన మాటలు విన్నారు. దేవుడు మనకి ఇలా చేస్తారు, ఇది అని
చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా వాళ్ళు తిరస్కరించకుండా ఉన్నారు. యవనస్తులు అయితే చాలా చక్కగా విన్నారు. మేము విత్తిన ప్రతి విత్తనము దేవుని మాటను వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా ఫలింపచేస్తారని మేము ఆశిస్తున్నాము. కానీ కొందరు మాత్రం మాకు మీ దేవుడు వద్దు, మీ యేసు ప్రభు వద్దు అని మమ్మల్ని చేదరించుకున్నారు. మా ఇళ్ల నుండి దూరంగా పొండని తిట్టేశారు. నాటి అపోస్తులు, మిషనరీలు, గొప్ప గొప్ప సేవకులు, వారికి జరిగిన వాటికంటే దారుణం ఏం జరగలేదు. వారు పడిన నిందలు, అవమానాలతో పోలిస్తే ఇవి ఏ పాటివి? అందుకే వారి కోసం ప్రార్థనలు చేసి రేపు వీరే ఆయన కోసం సాక్షులుగా ఉండబోతారు అని విశ్వాసంతో అక్కడ నుండి ముందుకు సాగిపోయాము. అప్పటికే ఎండ తీవ్రత చాలా ఉంది. అదేంటో గాని అక్కడ మంచు, చలి ఎంతలా ఉన్నాయో ఎండ కూడా అంతకు మించి ఉంది. అందుకనే దగ్గరలోనే దేవుని మందిరం ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి భోజనాలు చేశాము. అయితే అప్పుడే మాకు ఒక విషయం తెలిసింది. దేవుని మందిరం పక్కనే ఒక అమ్మగారు ఉన్నారు. ఆమెకున్న కుమార్తెకు పెండ్లి చేసి ఆమె ఒంటరిగానే అక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ ఊరిలో క్రీస్తును అంగీకరించిన కారణాన ఊరంతా ఒకవైపు నిలిచి ఆమెను ఊరి నుండి బయటకు వెలివేయాలని చూశారు. కానీ ఆమె ధైర్యంగా నిలిచి, నేను బలహీనమై అనారోగ్యంలో బాధపడుతున్నప్పుడు నన్ను స్వస్థపరిచింది యేసయ్య, నన్ను సాకింది ఆ యేసయ్య బిడ్డలే, నేను ఆయన్నే నమ్ముకుంటాను, చంపేస్తే చచ్చిపోతాను గాని ఆయనను మాత్రం వదలను అని చెప్పారంట. ఆమె సాక్ష్యం విన్నాక మేమైతే ఆమె భక్తికి, ఆమె విశ్వాసానికి మా భాగోద్వేగాలను ఆపుకోలేకపోయాము. ఏడుస్తూ ఆమె కోసం ప్రార్థన చేసి మా చేతనైన సహాయం చేసి అక్కడ నుండి వేరే ఊరు బయలుదేరాము. ఆ ఊరి పేరు ఊట్ల. అక్కడ కూడా దేవుని సువార్తను ప్రకటించాము. అక్కడ చాలా మంది అవసరతలో ఉన్నవారు, వారికి మేము తీసుకువెళ్లిన దుప్పట్లు, నిత్యావసర సరుకుల కిట్లు కూడా ఇచ్చాము. మాటలను ప్రకటన చేశాము. అప్పటికే సాయంత్రం అవుతుంది. మేము చేస్తున్న పరిచర్య చూసి అక్కడ ఒక అక్క మా కోసం అప్పటికప్పుడు టీ సిద్ధం చేసి మాకు ఇచ్చారు. ఎక్కడకు వెళ్ళినా ఏదొకలా మమ్మల్ని ఆదరిస్తున్న ఆ కన్న తండ్రి ప్రేమకు స్తుతులు చెల్లించి వారి కోసం ఆ ఊరి కొరకు ప్రార్థన చేసి తిరుగు ప్రయాణమయ్యాము. ఇవన్నీ కేవలం మీలో కొందరినైనా ప్రేరేపించి ఆయన పరిచర్యలో నడిపించాలని, అలాగే రావాలని అనుకున్న చాలా మంది మాతో రాలేకపోయారు. వారు కూడా ఎలా జరిగింది, సువార్త యాత్ర తెలుసుకోవాలని అడుగుతున్నారు. వారందరి కోసం ఇలా చేస్తున్నాము. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు.